ఇంతకాలం నువ్వు బ్రతికావు, ఇంతకాలం నమ్మకంగా ఉన్నావు. ఏమండి, ఆఖరి ఘట్టంలో నువ్వేమైపోకూడదంటే ఆరిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని ఆలోచన చేయండి. మనలో వేరు కొంతకాలమే ఉంటుందా? ఈ రోజున చివరిదాకా ఉంటుందా? కొంతమంది విశ్వాసుల జీవితాల్లో ఏమండి వేరు ఎంతకాలం ఉంటుందంటే అండి కొంతకాలమే. కారణం ఏంటి? ఎందుకని కొంతకాలమే ఉంటుంది అని మీరు ఆలోచన చేస్తే అసలు ఆ విత్తనమే ఎక్కడ విత్తబడింది అంటండి, వాక్యంలో చూస్తే రాతి నేలలో ఏం చేయబడింది చెప్పండి? విత్తబడింది. లోపలికి వెళ్ళలేదు, వాక్యం లోపలికి వెళ్ళలేదు. జస్ట్ ఆ రాతి నేలగా ఉన్నటువంటి ఆ ప్లేస్లో వాక్యం ఎత్తబడింది. కాబట్టి వారి విశ్వాస జీవితం ఎంతవరకు ఉంటుందంటున్నాడు? ఎంతవరకు ఉంటుందంటే అండి కొంతకాలమే. దయచేసి కొంతకాలం చేసే భక్తి వల్ల మనకు ఉపయోగం లేదండి. దానివల్ల మనము ఏమైపోతామంటే శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు అభ్యంతర పడిపోయే పరిస్థితి. అందుకని క్రైస్తవులమని చెప్పుకునే వారందరికీ ఇది ఒక హెచ్చరిక. ఎందుకంటే కొందరిలో వేరు ఉండదు అని ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు. ఏముండదంటే వారిలో ఆ వేరే గనక ఉంటే వారు ఏమవుతారు? క్రీస్తులో వేరు పారిపోతారు. హల్లెలూయా. వేరు పారిపోవడం అంటే అర్థం ఏంటంటే లోపలికి వాళ్ళు చొచ్చుకుని వెళ్ళిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక.